అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ చనిపోయారు. ఈ చర్యలను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. కానీ ఇరాన్తో చారిత్రక సంబంధాలు కలిగిన భారత్ మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో ప్రతిపక్షాలు ఖమేనీ మరణాన్ని ఖండిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే భారత్ దీనిపై ఎందుకు మౌనంగా ఉంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ ఇంతవరకు స్పందించలేదు. ఖమేనీ మరణాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మౌనంగా ఉన్న ప్రధాని మోదీ యంత్రాంగం బదులుగా సమన్వయం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఈ వైఖరి అనేక ప్రధాన ప్రపంచ శక్తుల ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ ఆసియాలో ఘర్షణపై స్పందించిన ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఎప్పుడూ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో అన్నారు. ఇటువంటి వివాదాల్లో భారత్ ఎల్లప్పుడూ చర్యలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలని పిలుపునిస్తుంది అని తెలిపారు. అంతేకాదు, ఖమేనీ మరణం గురించి ఆయన ప్రస్తావించలేదు. మధ్యప్రాచ్య దేశాల్లో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. వాటిలో ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్. ఈ దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగితే మొదట ప్రభావం పడేది అక్కడ ఉన్న భారతీయులపైనే. అందుకే భారత్ ఎలాంటి ప్రకటన చేయాలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది. భారత్కు ఇరాన్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు ఉంది, చబాహర్ పోర్ట్. ఈ పోర్టు ద్వారా భారత్ పాకిస్తాన్ను దాటకుండా ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియాతో వ్యాపారం చేస్తుంది. ఒక రాజకీయ ప్రకటన వల్ల ఈ ప్రాజెక్టు ప్రమాదంలో పడకూడదనే జాగ్రత్తగా ఉంది. భారత్కు చమురు అవసరం ఎక్కువ. మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడాల్సిందే. ఒక దేశానికి మద్దతుగా బలమైన ప్రకటన చేస్తే మరో దేశంతో సంబంధాలు దెబ్బతినవచ్చు. అందుకే భారత్ సమతుల్యత విధానాన్ని అనుసరిస్తుంది. భారత్ విదేశాంగ విధానంలో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది, స్ట్రాటజిక్ ఎటోనమీ. అంటే ఎవరితోనూ పూర్తిగా కలిసిపోకుండా, ఎవరితోనూ పూర్తిగా విరోధం లేకుండా తన ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం. అందుకే కొన్నిసార్లు మౌనం కూడా ఒక నిర్ణయం అవుతుంది. భారత్ సంతాపం ప్రకటించకపోవడం అది బలహీనత కాదు, అది ఒక వ్యూహాత్మక నిర్ణయం కావచ్చు. భారతీయుల భద్రత, ఇంధన అవసరాలు, వ్యూహాత్మక ప్రాజెక్టులు, అంతర్జాతీయ సంబంధాల సమతుల్యత, ఇవి అన్నీ చూసి భారత్ స్పందించాలా లేక మౌనం పాటించాలా అనేది నిర్ణయిస్తుంది. ప్రపంచం త్వరగా స్పందించవచ్చు, కానీ భారత్ సాధారణంగా లెక్కలు వేసి స్పందిస్తుంది. మౌనం అంటే ఎప్పుడు బలహీనత కాదు, కొన్నిసార్లు అది ఒక ఆలోచించాల్సిన నిర్ణయం. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.